రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందని సెంచురియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. విశాఖలోని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ వేడుకలను డాబా గార్డెన్ లోని విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విశాఖలో ఏటా బ్రహ్మకుమారి సంస్థ ద్వారా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రక్షాబంధన్ పండుగ ద్వారా అన్నా చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి బికే రామేశ్వరి మాట్లాడుతూ దుర్గుణాలు వ్యసనాలకు మానవులు బానిసవుతున్నారని, ఇతరులను రక్షించలేని స్థితిలో ఉన్నారన్నారు. నూతన ప్రపంచంలో మానవులకు జ్ఞానం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పవిత్రత ద్వారానే భారత్ అగ్రరాజ్యంగా అవతరిస్తుందన్నారు. రక్షాబంధన్ ద్వారా ప్రేమ, అనురాగం, ఆప్యాయత వెలివిరుస్తాయని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. మన రాజుగారికి రక్షాబంధన్ అకేమ్ గారు కడుతున్నారు. తర్వాత గెస్ట్లు, జర్నలిస్టులు అందరూ కూడా ఒక్కొక్కరు 1 by 1 వద్దరు. కానీ సదా పరమేశ్వరుడు మీ అందరినీ రక్షణ చేసి మీ ద్వారా అనేక మందికి రక్షణ కల్పించారు. రక్షాబంధన్ నాగరాజు గారు, మీ బ్రహ్మకుమారి ఎవరన్నారు పైకి వచ్చి మనం ఒకసారి అందరిని పైకి రమ్మనండి. చెప్తాను ఫోటో కోసం అందరికీ. లేకపోతే మనం ఉంటాం కదా, మనం కట్టిద్దాం. సంస్థలో ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చేసండి స్టేజ్ దగ్గరికి. సినిమా గారు అందరినీ కూడా పిలుస్తున్నారు. మా బ్రహ్మకుమారి ఎవరున్నారో ఒకసారి వేదిక పైకి రండి. అందరికీ కూడా రక్ష కట్టేసిన తర్వాత మన రాజుగారు మాట్లాడిన తర్వాత మిగతా కార్యక్రమం మన జర్నలిస్ట్ మిత్రులు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ వేదిక పైకి రండి. సిద్ధు సిద్ధు రాజుగారు పట్టుకోండి ఫోటో కోసం. సిద్ధు ఫోటో కోసం ఓకే అమ్మగారు సార్. ఇప్పుడు నాగరాజు గారు కట్టండి. ఈరోజు రక్షాబంధన్ పండుగ. ఆ సందర్భంలో ఈ సభాధ్యక్షులు శ్రీనిబాబు గారు, రమా సిస్టర్ గారు, సత్యవతి సిస్టర్ గారు, మిగిలిన సిస్టర్స్ అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇక్కడ 2 విషయాలు. రక్షాబంధన్ ఒకటి, మనందరం విశాఖపట్నం బ్రహ్మకుమారి ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి. ఈ రక్షాబంధన్ అనే పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు. 326 BC నుంచి స్టార్ట్ అయిన పండుగ. ది అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు. ఇందాక రమా సిస్టర్ గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది కట్టించుకుని వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం. మనందరికీ తెలుసు, బ్రహ్మ అంటే మన జన్మనిచ్చినవాడు, గాడ్లో ఉందన్నమాట. GOD. ఈ ఎక్స్పెన్షన్ చాలామందికి అవగాహన ఉండదు. G అంటే జనరేటర్ ఆఫ్ గాడ్, అంటే మనం పుట్టించిన వాడు బ్రహ్మ. O అంటే ఆపరేటర్, జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి. D అంటే డిస్ట్రాయర్, మహేశ్వరుడు. అందులో మనకి ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. దానిలో బ్రహ్మ అందరికీ తెలుసు, మన జీవితాన్ని డిజైన్ చేసి పంపించినవాడు. కుమారీస్ అంటే సాంస్క్రిట్లో ప్రిన్సెస్ అని అర్థం. సో మనందరూ ఈరోజు రక్షాబంధన్ పండుగ ద్వారా ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అవనండి, ప్రిన్సెస్ అవనండి, ఏ విధంగా ఎన్ని తీసుకున్నాం ఒకటే, మనకి కట్టడం అనేది మన అదృష్టం కింద భావిస్తున్నాం. అంటే వారికి మనకి ఈ రక్షాబంధనం కట్టి ఈ జీవితం చక్కగా ఉండాలి, ప్రొటెక్షన్ ఉంది, మేము ఉన్నాం వెనకాల అనే ఒక లేడీ ద్వారా మనకి ఈ శక్తి లభిస్తుంది. మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రమా మేడం గారు, సిస్టర్ గారు, మిగతా అందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. మన అభివృద్ధి కోసమే చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజారక్షణ, మన ఇండియా డెమోక్రటిక్గా ఎంత సక్సెస్ఫుల్గా ఉందంటే ఇటువంటి అసోసియేషన్ కానీ సొసైటీ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ద్వారా మనం పొందుతున్నాం.
సో వారు చేసిన సేవలు అతీతం, అమోఘం కూడా. అండ్ ఈరోజు రమా సిస్టర్ గారి బర్త్డే అని కూడా విన్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ, హెల్త్, హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. మధు బర్త్డే కూడా కేక్ కట్ చేసి చేయించుకున్నాడు. మధుకు కూడా భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మన అందరూ బాగుండాలి. మన శ్రీనిబాబు గారు చూస్తున్నాం, రోజు మెసేజ్లు చూస్తూ ఉంటాం. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని నేను నమ్ముతాను శ్రీనిబాబు గారికి. అందరికీ ఈరోజు చాలా మన ప్రెస్ క్లబ్ చాలా కాలం తర్వాత కలకలలాడుతుంది. అనేక మంది ప్రెస్ మీడియా మిత్రులందరినీ కలవడం జరిగింది, చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకొకసారి ఈ సందర్భంగా రక్షాబంధన్ పండుగ సందర్భంగా భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదించి హెల్త్ అండ్ హ్యాపీనెస్ తోటి, గ్రేట్ ఫ్యూచర్స్ తోటి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ ఈజ్ లైట్ అన్నారు, గాడ్ ఈజ్ ట్రూత్ అన్నారు. భగవంతుడు అయితే సత్యం అని చెప్పారు. సత్యం శివం సుందరమైనటువంటి పరమేశ్వరుడు మానవుల కోసం ఒక మంచి సూత్రాన్ని తీసుకొచ్చాడు, ఒక ఫార్ములాని. మనసా వాచ కర్మణ, ప్యూరిటీ. ప్యూరిటీ అంటే ఒరిజినాలిటీ. ఆ ఒరిజినాలిటీని మనం తీసుకురావడంలో రియాలిటీని తెలుసుకోవాలి. అంటే ప్రకృతి ధర్మాన్ని అధిగమించకూడదు. అదేవిధంగా ప్రకృతి సహజమైనటువంటి గుణాలను మనం కోల్పోకుండా మనకి మళ్ళీ తిరిగి శిక్షణను ఇవ్వడం అనేది పరమాత్మ ద్వారానే జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిలో మానవులందరికీ కూడా సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ గవర్నింగ్, స్వయాన్ని నిబద్ధత పాటించే విధంగా ఆత్మ సంయమాన్ని పరమాత్మ నేర్పిస్తున్నాడు. ఈ రక్షాబంధన పర్వదినాన్ని రాఖీ పండుగగా ఉత్తర భారతదేశంలో, జంజాల పౌర్ణమిగా దక్షిణ భారతదేశంలో జరుపుకోవడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇందులో ముఖ్యంగా స్త్రీలు పురుషులకు ఇచ్చేటువంటి ఈ రాఖీని ఒక పవిత్రమైనటువంటి దాన్ని తాడుగా భావించి ధరిస్తారు. అంటే యుద్ధాలకు వెళ్లే ముందు కూడా స్త్రీలు ఎవరైనా సరే పురుషులకి హెచ్చరించేవారు, మీ రక్షణ మీకు చేసుకోవాలంటే మీరు మాతృమూర్తులు స్త్రీల జోలికి వెళ్ళొద్దు, సిరి సంపదలన్నీ కొల్లగొట్టండి, కానీ స్త్రీల జోలికి వెళ్ళొద్దు. ఒక స్త్రీ వలన రామాయణం, ఒక స్త్రీ వలన మహాభారతం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆత్మరక్షణ చేసుకునేందుకు మీరు ఈ రక్షాబంధన కట్టుకుని పవిత్రమైన దృష్టితో మీరు యుద్ధనీతి ప్రకారం మీరు యుద్ధం చేసి రండి వాళ్ళకి పంపించేవారు. వీర తలకాన్ని దిద్దేవారు రక్తంతో. అదేవిధంగా ఆ ఆచారాన్ని నెమ్మదిగా పవిత్రమైనటువంటి ఏకగర్భవతులైనటువంటి సోదరి సోదరుల మధ్య మాత్రమే స్త్రీ పురుషుల మధ్య మంచి దృష్టి ఉంటుంది, ఆత్మిక దృష్టి. ఇక శారీరకమైనటువంటి అపవిత్ర దృష్టి అన్ని సంబంధాల్లోనూ ఉంటుంది. అందుకే ఒక్క గర్భం నుంచి జన్మ తీసుకున్నటువంటి పురుషుడు స్త్రీ ఈ యొక్క బంధనలో బంధించబడమే పవిత్రమైనటువంటి రక్షాబంధనకు ప్రతీక. మనసా వాచ కర్మణ పవిత్ర. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి అందరికీ కూడా వీలైనంత త్వరగా ముగించాలని చెప్పేసి ప్రోగ్రామ్ను కూడా వేగవంతంగా ముగించేందుకు ప్రయత్నిస్తామంటారు. ఇలా ఇటు వచ్చానమ్మా తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు, మనందరి గురువర్యులు, సెంచురియన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు గారికి, ప్రజాపిత బ్రహ్మకుమారి శిశువే విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరి రమక్కయ్య గారికి, సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి, సత్యవతి అక్కయ్య గారికి, ఇక్కడికి హాజరైనటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, అందులో జర్నలిస్టులు బాగుంటే లోకం మరింత సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి శిశువే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కూడా ముందు మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత వివిధ సంస్థలు, వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు. ప్రధానంగా అక్కయ్యమ్మ గారు ఇచ్చే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఏటా కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాపిత బ్రహ్మకుమారిసే. కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్
కట్టించుకొని బ్రహ్మకుమారిస్తూనే అదేవిధంగా వారు ఇచ్చే ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే కాన్సెప్ట్, అందరం బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అంటే కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మకుమారేసి ఎప్పుడు కూడా లోకమంతా బాగుండాలని ప్రత్యేకంగా వాళ్ళు నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మౌంట్ ఆబు కేంద్రంగా నిర్వహిస్తున్నారు. మరి ఇందాక చెప్పినట్లు పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరుణా కటాక్షాలు ప్రసాదించాలంటే ఇటువంటి పుణ్యకార్యాలు అవసరం. కాబట్టి రాజుగారు ప్రత్యేకంగా మన కోసం విజయనగరం వెళ్లకుండా ఇక్కడికి వచ్చి రక్ష కట్టించుకొని నేను వెళ్తానని చెప్పి మనందరి మధ్యకి కూడా నేను ఆహ్వానించగానే ఈరోజు మన మధ్యకి వచ్చారు పెద్దలు జిఎస్ఎన్ రాజు గారు. వారి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడకుండా రక్షాబంధన వేడుకల్లో పాల్గొని మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రక్ష కట్టించుకున్న ప్రసాదం తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ముందు నేను ఉంటాను. మనందరం బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది. చాలామంది ఉదయం లేచిన కాడి నుంచి హడావుడిగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ కొన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు మనల్ని ఆహ్వానించినప్పుడు వాటిలో కొంత సమయం కేటాయించడం మంచిది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రమక్కయ్య గారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా అంతర్జాతీయ సెమినార్కి కూడా ఇక్కడ నుంచి జర్నలిస్టుల బృందం వెళ్తుంది. వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి కార్యక్రమంలో నాగరాజు పట్నాయక్ గారు మాట్లాడతారు.